హాయ్ గాయ్స్, మొహమ్మద్ షమీ ఒక క్రిమినల్ అంట భయ్యా. ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ఇలా చెప్తున్నాడు భయ్యా. शरीयत की नजर में वो मुजरिम है। దానికి కారణం ఏంటంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది కదా, సెమీఫైనల్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ లో. అప్పుడు మొహమ్మద్ షమీ ఏదో డ్రింక్ తాగుతూ కనిపించాడు భయ్య. ఒక ముస్లిం అయి ఉండి రంజాన్ టైంలో రోజా చేయాల్సిన టైంలో ఆయన అలా ఎలా తాగుతాడని ముస్లిమ్స్ అందరు ఫైర్ అవుతున్నారు. రోజా అంటే రంజాన్ టైంలో ముస్లిమ్స్ వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు భయ్య. ఉమ్ము కూడా లోపల తీసుకోకూడదు సర్టెన్ టైం వరకు. దాని తర్వాత వాళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చు, ఏమన్నా తినొచ్చు ఆర్ ఏమన్నా తాగొచ్చు. అయితే రంజాన్ టైంలో ఫాస్టింగ్ చేయకుండా రోజా ఉండకుండా మొహమ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగడం ఏంటి అని ఏకంగా ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఆ ఆర్గనైజేషన్ మొహమ్మద్ షమీ ఒక క్రిమినల్ అని అనేసాడు. కొంతమంది ముస్లిమ్స్ ఏకంగా రీల్సే చేస్తారు షమీ చేసింది తప్పు అని. कि एक बंदे ने क्रिकेट के लिए बताओ इतना बड़ा गुनाह कर दिया, फर्ज रोजा छोड़ दिया उसने। అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ప్లేయర్ ఉన్నారు కదా హషీమ్ ఆమ్లా, ఆయనను చూసి నేర్చుకోవాలి. ఈయన వన్ డేకే ఇలా నీళ్లు తాగడం జ్యూసులు తాగడం చేశాడు, రోజాని ఇగ్నోర్ చేసి. హషీమ్ ఆమ్లా ఏకంగా టెస్ట్ మ్యాచ్ ఆడాడు, 300 రన్స్ కొట్టాడు ఒక టెస్ట్ మ్యాచ్ లో. సిగ్గు తెచ్చుకోవాలి. చాలా మంది రీల్స్ చేశారు. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే జనాలు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా న్యూస్ పేపర్స్ కి హషీమ్ ఆమ్లానే చెప్పాడు ఆ టైంలో ఆయన ఫాస్టింగ్ రోజా చేయలేదని. అండ్ అకార్డింగ్ టు షరియా లా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు రోజా చేయాల్సిన అవసరం లేదు. ఈ మ్యాటర్ నేను చెప్పడం కాదు భయ్య, చాలా మంది ఇన్ఫార్మ్డ్ ముస్లిమ్స్ ఈ మ్యాటర్ నే చెప్తున్నారు. ఇంకా హషీమ్ ఆమ్లా గారు చెప్పారు. మొహమ్మద్ షమీ వాళ్ళ కజిన్ కూడా ఈ మ్యాటర్ చెప్పాడు. షమా మొహమ్మద్ అని ఒక కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, ఆమె కూడా ఈ ముక్క చెప్పింది. In Islam, there is very important thing during Ramzan is when we are traveling, we don't need to fast. ఆయన క్రిమినల్ అయి ఉండొచ్చు మీకు, కానీ బిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ కి ఒక హీరో. ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ వేసాడు. ఫైనలీ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే చాలా రిలీజియన్స్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఎప్పుడో పాత టైమ్స్ కి తగ్గట్టు ఫ్రేమ్ చేసుకొని ఉంటారు. టైం కి తగ్గట్టు రిలీజియన్స్ కూడా మారాలి. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, ఆయన రోజా ఎలా చేయగలుగుతాడు? మ్యాచ్ ఆడే టైంలో ఆయన రన్నింగ్ చేయాలి, క్యాచింగ్ చేయాలి, చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది ఎన్వైరన్మెంట్. ట్రావెల్ చేస్తుంటారు, సరైన ఫుడ్ టైం కి దొరకకపోవచ్చు. అలాంటి టైంలో రోజా అవన్నీ ఎలా చేస్తారు? సో టైం కి తగ్గట్టు రూల్స్ కూడా మార్చాలి. మీరేమంటారు? కమెంట్ చేయండి. ఎనీవే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ మ్యాచ్ ఆన్ సండే, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. హోప్ఫుల్లీ ఇండియా గెలుస్తా అనుకుంటున్నాను, ఇండియా గెలవాలి. అండ్ షమీ ఆ మ్యాచ్ లో 5 వికెట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.